అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూద్దాం పార్వి. పట్నాన్ని శుభ్రంగా ఉంచాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మన పట్నం అందంగా ఉంటేనే బయట దేశాలలో మెచ్చుకునే ఛాన్స్ ఉంటది. కానీ కొంతమంది అస్సలైనరు ఒకటికి రెండుకు పట్నం ఫుట్ పాత్లనే వాడుతా ఉంటారు, గలీజ్ చేసి పాడైతారు. అసొంటోళ్ళ కోసం ఇగో ఇక్కడ ఎసొంటి ఉపాయం చేసిండ్రు చూడండి. అమ్మయ్య, మంచి ఉపాయం చేసిండ్రు కదా. మరి లేకుంటేంది, ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా ఒకటికి రెండు పోతే పట్నం తరికలు ఉంటదా? ఎంత గలీజ్గా ఉంటదేం కథ. గత్తెర వాసనతోని గలీజ్ అవుతుంది, ముక్కులు వలిగి పోతా ఉంటాయి. మూల మలుపుల కాడ, బస్టాండ్ల కాడ భరించలేని వాసనలు వస్తాయి. అందుకే మంచి ఉపాయం చేసిండ్రు. ఏ కొద్దిగా సాటు దొరికినా సడకల మీద గలీజ్ చేస్తుంటారు కొందరు. అసొంటోళ్ళందరికీ తాళాలు వేసినట్టు చేసిండ్రు. బహిరంగ మల విసర్జన బంద్ పెట్టడానికి ఈ గురాన్ని మైసూరు నగర పాలక సంస్థలు ఏకదం ఉపాయం చేసిండ్రు. గోడలకు అద్దాల పేపర్లు అతికించిండ్రు. ఈ ఇజ్జతి, సిగ్గు, శరం అన్ని గాలిలో కలుస్తాయని ఇటు దిక్కు చూడరు కావచ్చు. అర్జెంట్ ఉన్నోళ్ళు కూడా ఎంత ఆపదున్నా ఓపిక పడతారు కావచ్చు, కానీ ఇటు మొకాన కూడా చూడరు కావచ్చు. 80 మీటర్ల గోడకు రిఫ్లెక్టివ్ అద్దాల షీట్లను, ఎల్ఈడి లైట్లను పెట్టే వరకు ఇటు దిక్కే వస్తలేరట. మంచిగున్నదిలే ఉపాయం. అంతటా ఈ టెక్నిక్ చేయాలని కోరుకుందాం. సరే, ఇదంతా మంచిగానే ఉన్నది, కానీ మరి పబ్లిక్ టాయిలెట్లను మంచిగా చేయాలి కదా. జనాలకు ఇబ్బంది కలగకుండా పబ్లిక్ టాయిలెట్లను మంచిగా ఉంచాలి కదా. ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి కదా, అందుబాటులో ఉంచాలి కదా. ఆపదొచ్చిన వాళ్ళకు అందుబాటులో టాయిలెట్లు ఉండాలి కదా. అది చేయకుంటే ఇట్లా చేస్తే జనాన్ని ఇంకింత తిప్పలు పెట్టినట్టే తప్ప ఇంకోటి కాదని అంటారు ఈ ముచ్చట చూసిన వాళ్ళు కూడా. పుసుక్కున మన గాచారం మంచిగా లేక ప్రైవేట్ దవాఖానకి పోవాల్సి వచ్చిందే అనుకో, ఇక అప్పుల పాలు కావాల్సిందే. భూములు జాగాలు అమ్ముకోవాల్సిందే. ఇల్లు వాకిలు కుదబెట్టుకోవాల్సిందే. ఎట్లా అంటారా ఈ ముచ్చట చూడుండ్రి. ఈ ప్రైవేట్ దవాఖానాలు కొన్ని పానాలు కాపాడుతానుకున్నాయో పానాలు తీసేదానుకున్నాయో తెలుస్తలేదు. ఒకవేళ పానాలు కాపాడుకునే దానికి పోతే కుటుంబం మొత్తం పానాలు తీసుకునేటట్టు చేస్తారు. రేట్ల మీద రేట్లు వేసి మన రక్తాన్ని వీల్చి తాగుతుండ్రు. ये प्राइस ये आपने ये 5100 रुपए लगा रखा है और ये 1300 वाला लगा रहे हो आप इसमें, जो तो पहले बताने चाहिए ना आपको। तो आपने उस दिन क्यों बोला कि 3000 रुपए का इंजेक्शन है, हम 1500 में लगाएंगे? क्यों बोला आपने उस दिन? बोल दिया तो क्या हो गया? बोल दिया क्या हो गया? क्यों चाहिए हुआ इसमें? చూసిండ్రా, ఒక్కసారి ప్రైవేట్ దవాఖానలో అడుగు పెడితే చాలు, వాళ్ళు చెప్పిందే రేటు, వాడు ఇచ్చిందే బిల్లు, వాడు కట్టమన్నదే పైసలు. అంతేగాని మనం మాట్లాడొద్దు, ఎందుకు ఏమిటి అని అడగొద్దు. ఈ వీడియోలో చూసిండ్రా, లేడీ డాక్టర్ రుబాబు 1300 డబ్బా మార్చి, అంటే పైన కవర్లు మార్చి 5100కు అమ్ముతుర్రు. అంటే 1300కు 5100కు ఎంత తేడా ఉంది ఏం కథ. అంటే జనాన్ని ఎట్లా దోమల తీరుగా జనగల తీరుగా పట్టి వీడుస్తుండ్రో చూడుండ్రి. అందుకే ఈ వీడియోని చూసిన జనాలు అమ్మా ఇట్లా కూడా మోసాలు చేస్తారా, అందుకే జనాలు అక్కడికి పోకుండా రోగం వచ్చిన మనిషికి ఇంత విషయం ఇచ్చి చంపుకున్నది నయం అన్నట్టు మాట్లాడుకుంటారట ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ ఓడిపోయినందుకు ఎంత మోసం చేసిందో, ఎంత అవినీతి చేసిందో, ప్రజలకు ఎంత అన్యాయం చేసిందో, ఎంత సంపాదించుకున్నదో అని కొందరు లీడర్ల తీరుగా బంగారు బాత్రూమ్లు కట్టించుకున్నదో, సొమ్ములు కూడా పెట్టుకున్నదో, పైసల పరుపుల కింద దాచుకున్నదో అనుకొని ఓడిచ్చిండ్రు కావచ్చు బెంగాల్ పబ్లిక్. కానీ అట్లా కాదట మమతా బెనర్జీ మేడము. ఒక్కసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే కోట్లు సంపాదించుకునే ఈ కాలంలో పశ్చిమ బెంగాల్ అసంటి పెద్ద రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ మేడం ఇల్లేనా ఇదని పరిశాన్ అవుతున్నారులే. పరిశాన్ ఏం లేదు, గాబరేమీ లేదు. కొద్దుగా ఇది మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇల్లు. చిన్నిల్లు, రంగులేని గేటు, ఏదో పాడుబడ్డ బంగ్లా లెక్కున్న పద్ధతి. ఇదో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మేడం ఇల్లేనా అనుకునేటట్టున్నది కదా. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు మమతా మేడంను ఎందుకు గాల్వాలని అనిపించిందో తెలియదు, కానీ ఇంటికి పోయి శాల్వా కప్పిండు. అప్పుడు తీసిన వీడియో ఇది వైరల్ అవుతుంది. అయ్యో, మమతా గురించి మాకు తెలియదు కదా, ఇంత సింపుల్ గా బతుకుతున్నదా, ఇంత సాదా సీదాగా బతుకుతున్నదా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి గరీబ్ల తీరుగా బతికిందా అని పరిశాన్ అవుతున్నట్టు దేశం పబ్లిక్ ఉన్నారు. మరి నిజమైనా లేకపోతే నిజంగానే మమతా బెనర్జీ మేడం ఇంట్లో ఉంటుందా, లేకుంటే పబ్లిక్ స్టాండ్ కోసం దీన్ని ఇట్లా వాడుకుంటున్నదా అనేది తెలియదు, కానీ ఇప్పుడు ఈ వీడియో పొట్టు వైరల్ అవుతుంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్లో చెప్పండి. ఓరి మోపొరగాండ్లు, మీకోసమేరా ఈ వార్త. జర పైలంగి నుండ్రి. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. అమ్మా నాయనల ప్రేమ కంటే ఏది ముఖ్యం కాదు. చదువుకున్నామా, మంచిగా కొలువు చేసినామా అనే సోయి మీదనే ఉండురు, కానీ పిల్ల ప్రేమ అని తిరిగితే మాత్రం ఇగో పాపం
ఈ పిల్లగాని లెక్కనే అయ్యవ్వ కరువైతారు. రోజులు మారుతున్నా కొంతమంది మాత్రం మారతలేరు. ఇంత టెక్నాలజీ సోషల్ మీడియా పెరుగుతున్నా గానీ హింస మాత్రం ఇడుస్తలేరు. ప్రేమ హత్యలా ఆపుతలేరు. ఇగో ఈ పిల్లగాని చూడు ఎంత ముద్దుగున్నాడో, ఎత్తు పొడుగు సక్కదనంగా ఉన్నాడు పిల్లగాడు. ఇంకో 2 ఏళ్ళు అయితే చదువు అయిపోయి ఇల్లు నడిపేటోడు. అడ్డమైన వాళ్ళ చేతిలో అన్యాలంగా బలైపోయిండు. పిల్లగాని పేరు యావన్. బీటెక్ 3వ సంవత్సరం చదువుతుండు. జవహర్ నగర్లు ఉంటారట. 4 ఏళ్ల నుండి సీతాఫల్ మండిలుండే ఓ పిల్లని లవ్వాడుతుండట. పిల్ల కోసం ఇల్లు ఇడిచి సీతాఫల్ మండిల రూమ్ తీసుకొని దోస్తుగాంతో ఉంటుండట. ఇక పిల్లోళ్ళు ఇంటోళ్ళు మస్తు సార్ల లొల్లులు పెట్టి మా పిల్ల జోలికి వస్తే మంచిగా ఉండదని వార్నింగ్లు కూడా ఇచ్చిరట. అయినా పిల్లగాడినకుట ఇక ప్రేమించేనాయే. అందులో వయసులు ఉండే ఎట్లుంటది కథ, ఊకే కాలుస్తుండేనట పోయి. అది నచ్చక పిల్లోళ్ళు ఇంటోళ్ళు చూసి నిన్న రాత్రి దొరకబట్టి కత్తితోని పొడిచి చంపిరు. పాపం 17 కత్తిపోట్లు ఒడిచేటాలకు అక్కడిదక్కడే పానం పోయిందట. ఈయనకుంటే పోలీసు వాళ్ళకి చెప్పేది ఉండే, అంతేగాని ఇట్లా పానాలు తీస్తారా పాపం. ఇప్పుడు ఆ అయ్య వాళ్ళకి కరువైంది కదా. అంతుంటే నీ పిల్లని అదుపులో పెట్టుకునేది ఉండే, అంతేగాని నా కొడుకుని చంపుతారా, మీకు సావు రాను, మిమ్మల్ని బొంద పెట్ట, మాకు కడుపు కోత పెడతారు కదరా అని పిల్లోళ్ళు ఇంటికాడ రోడ్డు ఎక్కిరి. ఆవనోళ్ళు ఇంటోళ్ళు అగో చూడుర్రు అంత గాయగా ఎట్లుందో కథ. పాపం ప్రేమ జయంగా పానాల మీదకి వచ్చే గింత కథ అయిపోయాయి కదరా. ఎన్నడరా మనుషులు మారేది ఇంకా. ఏం సాధిస్తారు, ఒక ప్రాణం తీశాను చూసిన వాళ్ళు కూడా తిడుతుర్రు. ఇలా కడుపులు ఉడక వీళ్ళని వెట్టిరా, నువ్వు చంపితే దూరం అవుతాడు అనుకురు కానీ ఈ బతుకంతా జైలు పాలవుతుంది అనుకోలేరు కావచ్చు ఆ చంపినోళ్ళు. పాపం పోలీసులు ఏం న్యాయం చేస్తారో ఏమో ఆ ఇంటోళ్ళకు ఏమవుతుందో కానీ ఇది చూసినాక సగానికి సగం మగ పోరగాన్లు జంకుతారు కావచ్చు. ఎందుకైనా మంచిదిరా, ఎవరని నమ్మనికలేదు. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. ఇప్పుడు ఆ పిల్లకి పెళ్ళి ఎట్లా అవుతుందో, ఈ ఇంటోళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుందో ఏం పాడో పోన్రి. మేన బావలని లగ్గం చేసుకోగా చూసినాం, మేన మావలని లగ్గం చేసుకోగా కూడా చూసినాం. కానీ ఏడనైనా అక్క తమ్ములు లగ్గం చేసుకోగా చూసినామా? ఆహా, కనీసం గసోంటి పద్ధతి ఉంటదని ఏడనన్నా చూసినామా? ఇగో నేను చూపిస్తా పాండ్రి ఎట్లుంటది ఆ పద్ధతి. ప్రపంచంలో ఎన్నెన్నో వింతలు చూస్తుంటాం కదా, అందులో ఇదొక వింత. కాకుంటే జర అజీబ్ అనిపించే వింత. అక్క తమ్మునికి రాఖీలు కట్టుడు ఆచారం, కానీ తమ్ముడు అక్కకు తాళి కట్టి లగ్గం చేసుకున్నాడు ఎక్కడ ఆచారమో నెత్తికెక్కలేదులే. ఇగో ఈ జంట ఒకప్పుడు అక్క తమ్ముళ్ళు, ఇప్పుడు భార్య భర్తలు అయ్యిర్రు. కర్ణాటకలో అయ్యింది వింత. బెంగళూరు దేవానహల్లిలుండే ఈ శశికళ హోసకోటలుండే పెద్దమ్మ కొడుకు ప్రవీణ్ తోని 3 ఏళ్ల సంధి ప్రేమలు ఉన్నదట. ఈ ముచ్చట ఇంట్లో ఎవరో తెలియటుల్లో. అయితే శశికళకు వేరే సంబంధం చూసేటాలకు మెల్లగా ఇంట్లోకెళ్ళి జారుకొని లేచిపోయి లగ్గం చేసుకుందట. అమ్మా నాయన నాకు ప్రవీణ్ కావాలి, ప్రవీణ్ లేకపోతే నేను ఉండలేను, మా వరుసలు చూడకుర్రి, మా ఇద్దరు నడుమున్న ప్రేమను చూడుర్రని అయ్యవ్వలకు. సార్ మా వాళ్ళతోని మాకు ప్రాణహాని ఉంది, మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి పోలీస్ మెట్లెక్కిర్రు. ఈ అటు ఇటు ఎటు ఏం చెప్పలేని కొత్త జంట. ఈ ముచ్చట సోషల్ మీడియాలో గానొచ్చుడే లేటు. ఇట్లా తయారైతురేంద్రా జనాలు, వాయి వరుసలు మారుస్తుర్రు. ఇట్లా చేస్తే వీళ్ళని చూసి రేపు ఇంకా ఎందరు తయారవుతారు. సిగ్గుశరాలు పురాగిడుస్తురా ఎట్లా. ప్రేమించినప్పుడు కూడా తెలుస్తలేదా ఒకళ్ళకొగలం ఏమైతామని. ఇప్పుడు ఆ ఇంటోళ్ళు ఏసొంటి ఆలోచన చేస్తారు. కొడుకుని అల్లుని లెక్క, బిడ్డని కోడలు లెక్క ఇద్దరు ఇళ్ళల్లో ఎట్లా ఒప్పుకుంటారు? ఏందో ఏమో పోన్రి. జనాలు పురాగిట్లా తయారై పాడైతుండ్రు. ఎవరిని ప్రేమించాలి, ఎవరిని లగ్గం చేసుకోవాలని మరుస్తురా ఎట్లా. చదువుకోక ముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అన్నట్టుంది ఈ పరిస్థితి. సుశరాన్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తాను మన మైక్ ముచ్చట్లు.